కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను కుడా చైర్మన్ తుమ్మల బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుడా చైర్మన్ తుమ్మల బాబు, జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావు, జనల శంకర్, పసుపులేటి పవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలపై ఉన్న మక్కువతో యువతను ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు కల్లేపల్లి రాజేష్ చేస్తున్న కృషిని కొనియాడారు. విదేశాల్లో స్థిరపడి పుట్టిన ఊరుపై మమకారంతో ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ ఎన్నో లక్షల రూపాయలను ఖర్చు పెట్టి చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. అనంతరం సీనియర్ క్రికెట్ ప్లేయర్లను, గ్రామానికి చెందిన ప్రముఖులను, ముఖ్య అతిథులను సాలువాలతో సత్కరించి మెమోంటోల్లో అందజేశారు. ప్రారంభ మ్యాచ్లో కట్టమూరు మర్రిపాక జట్లు తలపడగా తుమ్మలపల్లి రమేష్ టాస్ వేసి పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలలో జిల్లా వ్యాప్తంగా 40 టీంలు పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు. నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన జట్టుకు 55,555, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు 33,333 మరియు మెమోంటో అందించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రతి మ్యాచ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు షీల్డ్తో పాటు నగదు బహుమతి అందించడం జరుగుతుందని, దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి జట్టుకు ప్రోత్సాహక బహుమతి 2,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. మేఘా ప్రసాదాన్ని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఉన్నటువంటి తుమ్మల బాబు గారికి మా క్రీడాకారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మెమెంటోలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అతిథి వచ్చినటువంటి తుమ్మల బాబు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో కాట్రావులపల్లి గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది మన కల్లేపల్లి రాజేష్ గారి ద్వారా. కల్లేపల్లి రాజేష్ గారు ఈరోజు ఆయన సంపాదనలో సగం డబ్బులు ఈరోజు ఈ గ్రామానికి, ఒక గ్రామమే కాకుండా జగ్గంపేట మండలంలో గ్రామాల్లో కూడా మొన్న పోలీసు వారు అడిగితే సీసీ కెమెరాలు ఇవ్వడం, అలాగే మన కాట్రావులపల్లి గ్రామంలో కూడా పెద్దలు ఆ ఊరు గ్రామంలో ఏదైనా సమస్య ఉందంటే గుడులకు కానీ అట్లా కానీ అన్నట్లకి కూడా ఆయన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఒక మంచి ఉద్దేశం ఈరోజు ఈ గ్రామాల ఒక మార్పుకి మంచి జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే అందరూ చాలామంది డబ్బులు సంపాదించుకుంటారు. ఆ డబ్బు సంపాదనలో ఎంతో కొంత ఎవరో వాళ్ళకి ఇద్దామన్న ఉద్దేశం చాలా తక్కువ మందికి ఉంటుంది. దానికి ఆయనకి మనస్ఫూర్తిగా నేను గౌరవిస్తున్నాను. కాట్రావులపల్లి గ్రామంలో కల్లేపల్లి రాజేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సహాయ సహకారాలతో
కాట్రాలపల్లి గ్రామ యువత అందరూ కలిసి క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. యువత కూడా ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ, మనం తినేటువంటి ఆహార పదార్థాలు కానీ ఇవన్నీ జంక్ ఫుడ్స్. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే క్రీడల్లో పాల్గొనడం జరుగుతూ ఉందో మనం తీసుకునేటువంటి ఆహారం మీద కూడా మనకు ప్రత్యేక ఆసక్తి, శ్రద్ధ ఏర్పడి తద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి దోహదం పడతాయనేటువంటిది క్రీడలు. అలాగే క్రీడల వల్ల చదువుకునే విద్యార్థులు కూడా చదివినటువంటి చదువు మామూలు స్థాయి విద్యార్థుల కన్నా క్రీడల్లో పాల్గొనేటువంటి విద్యార్థులు ఎక్కువ స్థాయిలో అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క మెదడు పనిచేసే విధానం క్రీడాకారులకి చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. అలాగే వారు దేహదారుఢ్యం కానీ, అంటే బాడీ లాంగ్వేజ్ కానీ, పరీక్షల్లో తల్లిదండ్రుల్ని క్షోభకు గురి చేసేటువంటి పరిస్థితుల నుంచి మనం దాటుకు రావాలంటే ప్రతి ఒక్కరూ ఏదో క్రికెట్ అనే కాదు, ఏదో క్రీడలో పాల్గొంటే కనుక మనం గెలుపు ఓటముల్ని సమానంగా స్వీకరించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే చిన్న అప్పటి నుంచి కూడా క్రీడల్ని అలవాటు చేస్తూ ఉంటారు. మరొకసారి కల్లేపల్లి రాజేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కల్లేపల్లి రాజేష్ గారు ఇంత పెద్ద ఎత్తున మరి తన సొంత డబ్బును ఖర్చు పెట్టి ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి ఆ భగవంతుడు దీర్ఘాయుష్ ఇచ్చి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వక్ఫ్ బిల్లు సవరణను వ్యతిరేకిస్తూ కాకినాడ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్ లో గల జామియా మసీదు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ముస్లింలు నిరసన ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది జవహర్ అలీ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ చేయడం ముస్లింల హక్కులకు భంగం కలిగించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సరికాదని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముస్లిం ప్రజల హక్కులను కాలరాసే విధంగా విలువైన వక్ఫ్ ఆస్తులను కాజేయాలనే దురుద్దేశ్యంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ సవరణ బిల్లును తీసుకువచ్చిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకోకపోవడం ఇదే మొదటిసారి అని అన్నారు. మొండిగా ఈ బిల్లును బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం అప్రజాస్వామికమని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని హెచ్చరించారు. దేశంలో ముస్లింలు కూడా భాగస్వాములేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ అధ్యక్షులు ఇజాజుద్దీన్, ఇమాం గౌస్, అజ్జు, కుతుబుద్దీన్, కలేసా, కరీం, హుస్సేన్ షరీఫ్, అన్సర్, బషీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్న ముస్లింల ఎగ్జిస్టెన్స్ లేకుండా చేయాలని 44 సవరణలు తీసుకొచ్చారు. దానివల్ల రాబోయే కాలంలో భారతదేశంలో ब्रदरान इस्लाम अस्सलामु अलैकुम रहमतुल्लाहि ताला व बरकातुहू। आज जो वक्फ बोर्ड अमेंडमेंट बिल है, जो हुकूमत हिंदुस्तान ने मुसलमानों के ख़िलाफ़ जो फ़ैसला लिया है, ये मुसलमानों के हक़ में जुल्म और ज़्यादती है। इसीलिए तमाम इंडिया के मुसलमान, सारे दुनिया के मुसलमान एहतजाज कर रहे हैं कि हमारे ख़िलाफ़ फ़ैसला है। इसीलिए सारे मुसलमान मर्द औरत आज जामे मस्जिद के पास से लेकर के और कलेक्टर ऑफिस तक कलेक्टर को मेमोरांडम देने के लिए आए हैं और कलेक्टर साहब को मेमोरांडम दिया गया। कलेक्टर साहब ने वादा किया कि इंशाअल्लाह अज़्ज़वजल तमाम मुसलमानों के बारे में हम हक़ फ़ैसला करेंगे और ये बात हुकूमत हिंदुस्तान तक पहुंचाएंगे। तुम्हारे दिल में जो तकलीफ़ है उस बात को हम गौर व फिक्र करेंगे। उन्होंने वादा किया। जितने भी मुसलमान आज इस एहतजाज में शिरकत किए, अल्लाह पाक सबकी इस खिदमत को अपनी बारगाह में कबूल फरमा ले। हमारे हक़ में अल्लाह पाक ज़रूर फ़ैसला अता फरमाए। अस्सलामु अलैकुम। అందరికీ నమస్కారాలు. ఈ రోజున భారతదేశంలో సుమారు 14 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్న ముస్లిం సమాజంపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. అనేక విధాలుగా మనోభావాలను దెబ్బతీస్తూ, మమ్మల్ని అగౌరవపరుస్తూ ఈ దేశంలో మమ్మల్ని బాధ పెట్టడం జరుగుతుంది. అయినా ఈ భారతదేశంలోని ముస్లింలందరూ ఎంతో సహనంతో, ఓర్పుతో ఇంతకాలం అలాగే జీవనం సాగిస్తున్నారు. ఈనాడు కొత్తగా వీరి యొక్క ఉనికి పూర్తిగా భారతదేశంలో లేకుండా చేయాలని కొత్తగా వక్ఫ్ బిల్లు
అంటూ 44 సవరణలతో వక్ఫ్ చట్టానికి సవరణలతో ముందుకు రావడం జరిగింది. అందులో ఉన్నది ఏమిటంటే ముస్లిం సమాజానికి సేవ చేస్తానని సచార్ కమిటీ వారు సూచనల ప్రకారం మేము ముందుకెళ్తామని అబద్ధాలు చెప్పుతూ కేవలం భారతదేశంలో ఉన్న ముస్లింల యొక్క ఉనికి లేకుండా చేయాలని, మాకున్నటువంటి వక్ఫ్ ఆస్తులు ఏవైతే అల్లాహ్ పేరు మీద ఇచ్చినటువంటి ఆస్తులు ఉన్నాయో ఆస్తులన్నీ కబ్జా చేసి పెట్టుబడిదారులకు ఇచ్చేయాలని, దారదత్తం చేయాలని చేస్తున్న కుట్రలో భాగంగానే ఈ 44 సవరణలతో ముందుకు రావడం జరిగింది. ఈ విషయంలో యావత్ భారతదేశంలో ఉన్న యావత్ ముస్లిం సమాజం అంతా కూడా నిరసన తెలుపుతూ ఈ రోజున రోడ్ల మీదకి రావడం జరిగింది. బహిరంగ సభలు కానీ నిరసనలు కానీ తెలుపుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నట్టుగానే ఈరోజు కాకినాడ నగరంలో అన్ని మసీదులకు సంబంధించిన సోదరిమణులందరూ కూడా ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి మసీదు అధ్యక్షులకు, ఆ మసీదులో యొక్క సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మేము శాంతియుత పోరాటం తీసుకుని వెళ్తాం, ముందుకు వెళ్తాం. అంతేకాకుండా చట్టపరంగా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో సైతం మేము రిట్లు వేయడం జరిగింది. అక్కడ తప్పకుండా న్యాయం జరుగుతుందని, తప్పకుండా ఈ వక్ఫ్ యాక్ట్ 24 అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో అది పూర్తిగా రద్దయిపోతుందని ఆశతో ఉన్నాం. అలా అయినా అవ్వకపోయినా ముస్లిం సమాజం, యావత్ సమాజం ఈరోజు తిరుగుబాటు చేస్తూ ఉద్యమాన్ని తప్పకుండా ముందుకు తీసుకువెళ్తుందని, ఏ విధంగా రైతు చట్టాలు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందో అదే రకంగా మోడీ ఈ రోజున ఈ చట్టాలని వెనక్కి తీసుకునే పరిస్థితి తీసుకురావాలని మేమందరం కూడా బల్లగుద్ది చెప్తున్నాం. నా పేరు నజ్మా అండి, జమాత్ ఇస్లామీ హింద్ మెయిన్స్ మెంబర్ నేను. అయితే ఈరోజు ఈ వక్ఫ్ అనేది తీసుకురావడం, మార్పులు చేయడం జరిగింది. అంటే 26 రాజ్యాంగంలో 26 ఆర్టికల్ ప్రకారం ఎవరి మత స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కానీ వాళ్ళకి ఎలాంటి వాళ్ళ సంస్థలు ఏర్పడి వాళ్ళకి సంబంధించింది చేసుకునే సంస్థ చేసుకునే అధికారం అయితే ఇక్కడ రాజ్యాంగం ఇవ్వబడింది. అయితే ఇప్పుడు ఈ చట్టం తీసుకొచ్చి ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేయడం జరుగుతుందండి. దీనివల్ల ప్రభుత్వం లాభం పొందుతుంది కానీ పేద ప్రజలు అయితే ఎవరు కూడా లాభం పొందే అవకాశం దీని ద్వారా లేదు. ఇది ఎలా ఉంది అంటే నా ఆస్తిని పక్క వాళ్ళకి ఇచ్చి దీనికి కాపలాగా ఉండండి మీరు అని చెప్తే ఎలా ఉంటుందో అదే సేమ్ ఇలాగే ఉంది. అయితే దీంట్లో నాన్ ముస్లిమ్స్ని కూడా ఈ సంస్థలో చేర్చడం జరిగింది. అయితే ఇది ఎలాగా అని చెప్తే ఇందులో 4 చేస్తారని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఈ సంస్థ గురించి అవగాహన అనేది ముస్లిమ్స్కి మాత్రమే ఉంటుంది. ఎవరి సంస్థ యొక్క అవగాహన వాళ్ళకు ఉండడం జరుగుతుంది. ఇందులో నాన్ ముస్లిమ్స్ని 4 వ్యక్తుల్ని చేర్చడం వల్ల ఏంటంటే ఈ ముస్లిం యొక్క ఖురాన్ షరియత్ ఏ విధంగా చెప్పడం జరిగింది దా యొక్క అవగాహన వాళ్ళకు ఉండకపోవడం వల్ల దీంట్లో నష్టం ఎక్కువగా పేద ప్రజలకే జరుగుతుంది. అలాగే ఏంటంటే 12 సంవత్సరాలు గవర్నమెంట్ రూల్ ఏంటంటే 12 సంవత్సరాలు ఒక ఆస్తి ఉంది అంటే దాన్ని ఎవరు ఏమి వాడకుండా ఉంటే దాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. కానీ ఖురాన్ ప్రకారం, దాని షరియత్ ప్రకారం, ఈ వక్ఫ్ ప్రకారం ఏంటి అంటే ఒక 6 నెలలు ఈ ఆస్తి కనుక ఎవరు వాడకుండా ఉంటే అది పేద ప్రజలకి పంచివేయడం జరుగుతుంది. ఇలాంటి దాన్ని మార్పులు చేసి ప్రభుత్వం ముస్లిమ్స్కి రోడ్డు మీదకి తీసుకొచ్చి దీని ద్వారా నష్టాన్ని చేకూర్చడమే కానీ దీనివల్ల ముస్లిం ప్రజలకి ఎలాంటి లాభం అనేది మాత్రం లేదు. ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్ ఇది వెనక్కి వెళ్ళే వరకు, వెనక్కి తీసుకునే వరకు మేము ఈ పోరాటం చేస్తూనే ఉంటామండి. మేము మహిళలతో కూడా చాలామంది బయట 100 మంది మహిళలు, పిల్లలు, జెంట్స్ కూడా ఎండలో ప్రతి ఊర్లో కూడా దీని గురించి చేయడం జరుగుతుంది. ఈ